యేసు ప్రభు ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆకలితో ఇక చచ్చిపోతాడు ఆయన. ఆ పరిస్థితుల్లో అపవాదం వచ్చింది, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, లేకపోతే చచ్చిపోతావు, జాగ్రత్త. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును వ్రాయబడి ఉన్నది. పరిస్థితి ఎంతగా అల్లకల్లోలంగా ఉన్నా సరే దేవుడి మాటే, ఆయన మాట మీదనే ఆధారపడాలి, అంతే. యేసు ప్రభు ఫ్లెక్సిబుల్ గా ఉండడు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అనగానే మిగిలిన అందరికి ఇబ్బందే. నా ద్వారా తప్ప అంటే మిగిలిన వారందరికి ఏమనిపిస్తుంది అంటే మరి మేము డిసైడ్ అవ్వండి. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అన్నప్పుడు ఇంకొకరు లేరు అని అర్థం. యేసు ప్రభు ఫ్లెక్సిబుల్ గా ఉండడు. ఓకే, మీరు కూడా వస్తారు, మనంతా బాయ్ అనడు ఆయన. నా ద్వారా తప్ప అడ్డురాయి కదా, తొట్టుపడతారు కదా, చిక్కుపడతారు కదా, కాలు చేతులు విరుగుతాయి కదా, పట్టబడతారు కదా. అందుకే ప్రభు యేసుక్రీస్తారంటే ప్రపంచానికి గెట్టకపోయినా సత్యం సత్యమే. యేసు ప్రభువే మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా తప్పేవాడు తండ్రి వద్దకు రాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మన జీవితంలో ఆయన నమ్ముకున్న మన జీవితంలో ఎన్ని పరిస్థితులైనా రావచ్చు గాక, లోకం వైపు జనులు భయపడేదానికో వెళ్ళం, ఆయనందే విశ్వాసం పెట్టుకుంటాం. పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. ఎందుకంటే ఆయన శిలువలో మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు. కొట్టిన ఆయనే, తిట్టిన ఆయనే, బాగు చేసిన ఆయనే. మన కోసం ప్రాణం పెట్టినోడిని మనం ప్రాణం పోయేంత వరకు వదిలిపెట్టం, అంతే. ఆయనకు అప్పగించుకున్నాం, ఆయన ఇష్టం. ఆయన ముఖాన్ని మరుగు చేసుకున్నా మనం ఆయన వైపే చూస్తాం, ఆయనకి మరో పెడతాం. మన కోసం ప్రాణం పెట్టినాడు, మనం ప్రాణం పోయేంత వరకు పక్కకు తిరగం, చూడం. మన రక్షణ దుర్గం ఆయనే. ఆ పండ లాంటి, రాయి లాంటి స్థిరమైన విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలోనే, ఇంకొక వైపు చూడడం. ఆయనే మన ప్రమాణం. అందుకే అపోస్తుల కార్యంలో చూస్తాం, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండ్రి. అపోస్తుల బోధే మన ప్రమాణం. మనుషుల మాటలు కాదు, మనుషుల పద్ధతులు కాదు, లేఖనమే మన ప్రమాణం. పరిస్థితి ఏదైనా పరిష్కారం బైబుల్ దాటి వెళ్ళొద్దు. ఓకే, బయట పరిస్థితులు మారిపోతున్నాయి, ఏమవుతుంది? ఏడుపుని ఒక గంట తగ్గించుకొని బైబిల్ తీసుకొని కూర్చో, చదువుకో, అంతే. అది మనం చదవాల్సింది వాక్యాన్ని, మనం కట్టాల్సింది వాక్యాన్ని, మనం భయపడాల్సింది దేవుడికి, మనం దిగులు పడాల్సింది దేవుడి కోసమే. క్రైస్తవ జీవితం ఇది, భక్తి జీవితం. ఒక్కసారి బాప్తిసం రూపేణ ఆయనకు మనం అప్పగించుకున్న తర్వాత ఏం చేస్తాడో చేసుకొని, రోగంతోనే చంపాలని నిర్ణయించుకున్నాడా? కానీ కాదనేది మన వ్యవహారమే. రోగంతోనే చంపాలి అని నిర్ణయించుకున్నాడు ఆయన, కానీ చంపుకో. అప్పులను చంపుదాం అనుకున్నాడా? కానీ ఒక్కసారి అప్పగించుకున్నావు, అయిపోయింది. మళ్ళీ నీ చేతిలోకి ఎందుకు తీసుకుంటున్నావు? వాక్యం, దేవుడు, అంతే. జనాలు ఎలాగైనా వెళ్ళొచ్చు, మనుషుల అభిప్రాయాలు ఎలాగైనా మారొచ్చు, మనం మారకూడదు, అంతే.